ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పూడూరు గ్రామంలో సోమవారం ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యమన్నారు. ధర్మరక్షణ, అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, నోట్లతో ప్రలోభాలకు గురి చేయడం, నేతలకు వెలకట్టడం బాధాకరమన్నారు. త్వరలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకుంటాను. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంపిణీ చేస్తుంది, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, కొంచెం నాయకుల తలకు వెలగట్టడం అనేది ఇది సాడ్ పార్టికల్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞప్తి, చాలా ఆలోచనతో ఓటు వేసేట్టు ప్రజాతం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.